अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी के सदाशिवपेट मंडल के नागुसानपल्ली गांव में ग्राम पंचायत दफ्तर में अवामी हुक्मरानी तरक्याती मंसूबे के तहत 99 रोज़ा अमली मंसूबे के एक हिस्से के तौर पर एक अहम ग्राम सभा इजलास मुनक्किद किया गया। ये इजलास गांव के सरपंच काशीपुरम रवि कुमार की ज़ेर सदारत मुनक्किद हुई। इस मौके पर सरपंच ने खिताब करते हुए कहा कि हुकूमत की जानिब से जारी तरक्याती प्रोग्रामों को आवाम तक मौसर तरीके से पहुँचाना और गाँव की बुनियादी ज़रूरियात को पूरा करना हमारी अवलीन जिम्मेदारी। उन्होंने आवाम से अपील की कि वो गाँव की तरक्की में बढ़ चढ़ कर हिस्सा लें और मसाइल के हल के लिए इंतज़ामिया के साथ ताउन करें। గ్రామ పంచాయతీ పాలకవర్గం అలాగే మా పంచాయత్ కార్యదర్శి సెక్రటరీ మేడం గారికి అలాగే మా స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి అలాగే మా గ్రామ అంగన్వాడీ టీచర్ ప్రాథమోపాధ్యాయులు సంఘాల లీడర్స్ ఏ మేడం గారికి అట్లనే ఆశా వర్కర్ గారికి ఇక్కడ చేసిన యువకులకు పెద్దలకు అమ్మలకు అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక మా గ్రామ సభకు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పెట్టిన గ్రామ సభను విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। ఇక ముందు ఇలాంటి గ్రామ సభ ఎప్పుడు పెట్టినా ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మనము ఇంకా ఎక్కువ భారీ మొత్తంలో జనాలను సమకూర్చాలని ప్రతి ఒక్క యువకుని కానీ ప్రతి ఒక్క అమ్మకు తల్లికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం। ఎప్పుడు గ్రామ సభ పెట్టినా మనం పెద్ద ఎత్తున జనాలను తరలించి ప్రతి సమస్య వినా మీరు తెలుపగలరు, దానికి మేము అంగీకరించి తప్పకుండా పరిష్కారం చూపుతామని ఈ సందేశంగా మీకు మాటిస్తున్నాం। నాగసాన్పల్లి గ్రామంలో గ్రామసభ మొట్టమొదటిసారిగా ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి మరియు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి మన సార్ గారికి మేడం గారికి ఇక్కడ చేసినటువంటి మహిళా మనులకి నాతోటి యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇక్కడ ఉన్న ప్రత్యేకమైనటువంటి సమస్యలు కానీ ఏవైనా అందరూ ప్రతి ఒక్కరూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ గ్రామ సభలో। మళ్ళీ ఇట్లాంటి ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతున్నటువంటి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏమున్నాయి మళ్ళీ అవి పక్కా వాళ్ళ ఆధారాలతో సహా అకౌంట్తో సహా మనం చూపిస్తామని మాట ఇవ్వడం జరిగింది। కాబట్టి ఖచ్చితంగా వారు వాళ్ళ మాటకి కట్టుబడి ఉంటారని నమ్ముతూ ఇట్లాంటి కార్యక్రమాలు అభివృద్ధికి ముందంజే ఉంటామని మేము కూడా మీకు వెన్నంటి ఉంటాం। ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేసినా మేము మీకు సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం। దాగి ఉన్నటువంటి క్వశ్చన్ ఏం జరిగింది, ఇంతకుముందు ఎవరు అటెండ్ కాలేరు గ్రామ సభకి, ఈ రోజు అటెండ్ అయ్యారు కాబట్టి ఏవైనా అక్రమమైనటువంటి సంఘటనలు కానీ ఏమైనా జరిగినటువంటి ఆ వెంచర్కి సంబంధించి ఏమన్నా మీరు పర్ఫెక్ట్గా మీకు తెలుసుకున్న తర్వాత మాకు చెప్పండి, మా పిల్లలు మీ వెన్నట్టే ఉండి మీకు సహకరిస్తారు। మాకు అట్లాంటి సహకారం మీరు ఇవ్వగలరని కోరుతున్నాను।